హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. ఈరోజు నేను పెసరపప్పు పాయసం అయితే చేశానండి. అది మీతో కూడా షేర్ చేసేసుకుంటాను. మనకి స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇంట్లో స్వీట్స్ ఏమీ లేకపోతే కేవలం పెసరపప్పుతో కూడా ఇలాగ పాయసం అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 3/4 కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఈ పెసరపప్పు పొట్టు లేని పప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ పప్పునైతే మనం రోస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఆ ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా నేను పెసరపప్పును అయితే వేసేసుకున్నాను. ఇది కొద్దిగా దూరగా అయితే వేగాలండి. మనకి ఎక్కువగా వేపాము అనేసి అంటే చేదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే రోస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి ఆయిల్ అన్నది యూజ్ చేయలేదు, డ్రై రోస్టే చేస్తున్నానండి. ఇది రోస్ట్ అవుతూ ఉంటే మనకి కమ్మటి స్మెల్ అన్నది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి రోస్ట్ అయితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని 1-2 సార్లు వాష్ చేసేసుకోవాలి. ఇలాగా వాష్ చేసుకున్న పెసరపప్పును అయితే కొద్దిగా వాటర్ అన్నవి వేసుకోవాలండి. ఇక్కడ నేను 3/4 కప్పు వాటర్ పప్పు తీసుకున్నాను కదండి. దీనికి 2 కప్పులు వాటర్ అన్నవి వేసుకున్నాను. వేసుకొని మనమైతే నానబెట్టుకోవాలి. ఇలా పప్పును ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో అయినా కానీ వేసి కుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక ప్యాన్లో వేసుకొని అయినా కానీ కుక్ చేసేసుకోవచ్చు. ఈరోజైతే నేను ప్యాన్లో వేసేసుకున్నానండి. ఇలాగా ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అన్నవి తీసుకున్నాను నేను. ఈ పప్పునైతే మనం సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలండి. ఈరోజు నేను బెల్లం వేసి ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లం ప్లేస్లో మనం షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లం వేసి పాయసం అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బెల్లాన్ని సన్నగా తురుముకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, పప్పు అన్నది సాఫ్ట్గా కుక్ అయిపోయింది మనకి. ముందుగా తురిమిన బెల్లాన్ని ఈ పప్పులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. త్వరగానే మెల్ట్ అయిపోతుందండి. మనకి వేడిగా ఉన్నప్పుడు బెల్లం అన్నది వేస్తున్నాం కాబట్టి త్వరగానే మెల్ట్ అయిపోతుంది. డస్ట్ ఏమన్నా ఉంది అనేసి అనుకుంటే మనం పక్కన పెట్టేసి మెల్ట్ చేసేసుకొని పప్పులో వేసేసుకోవచ్చు. ఈరోజైతే నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. అలానే ఇక్కడ పాయసంలోకి మనకి మిల్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు అయితే నేను పాలు అన్నవి తీసుకున్నాను. అదే బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను. ఇలా మెజర్మెంట్ చేసుకొని తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఆ పాలునైతే బాగా మరిగించుకోవాలండి. మనం చల్లటి పాలు మాత్రం వేయకూడదు ఈ పప్పులోకి. కొద్దిగా పాలన్నవి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాలన్నవి యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ బెల్లము కొందరికైతే సాల్ట్ ఉన్న బెల్లం దొరుకుతుంది కదండి. అలా అయితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంది మనకు పాయసం అన్నది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మనం అయితే పాలన్నవి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే మనకు పాయసం అన్నది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కోసం అనేసి ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి గీ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈరోజు నేను ఎండు కొబ్బరి కూడా వేస్తున్నానండి. మనం పాయసం ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అన్నది వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి.
మన పాయసంలోకి మనకి కొబ్బరి వేగటానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా కొబ్బరి అన్నది వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ముందుగా వేసాము అంటే మాడిపోతాయి అవి. ఇలాగ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ అయిన పాయసంలోకి ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మనం దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు, పిల్లలకి పెట్టవచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఇవంతా హెల్త్గా మంచిది కాబట్టి మనం బెల్లం తీసుకున్నాము, పప్పు తీసుకున్నాము, అలానే గీ కూడా తీసుకున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు దీన్ని. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.